సార్ ఈ డాక్టరేట్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నెల్లూరు వాసిగా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి హై స్కూల్ కానీ కాలేజీలో చదువుకున్న ఒక విద్యార్థిగా ఇదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడం అనేది ఒక మాటలకి చెప్పలేనటువంటి ఒక ఆనందం. నాకు ఇది ఒక సగర్వంగా ఉంది. నాకు గతంలో 1998లో నాకు ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరీ స్టడీస్ యుఎస్ఏ నుంచి గ్రాడ్యుయేట్ ఎప్పుడో ఇచ్చారు 25 సంవత్సరాల క్రితం. కానీ ఆ రోజు ఇంత తృప్తి లేదు. కానీ ఈరోజు ఇచ్చినటువంటి ఈ అవార్డు చాలా మనస్ఫూర్తిగా సంతృప్తిగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నర్ గారు కూడా ప్రత్యేకంగా రావడం, ముగ్గురు నాకంటే కూడా ఇంకా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇద్దరికి పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్, ఆయన ఈ బయోటెక్నాలజీలో ఆద్యుడు. ఆయన ఈ 77 సంవత్సరాలు ఇక్కడ హెల్త్ మినిస్టర్ని కలవాలి, ఢిల్లీలో నాకు అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి పెట్టు, నేను ఒక వినూత్నమైనటువంటి బయోటెక్నాలజీ మెడిసిన్ గురించి డిస్కస్ చేయాలా, అమెరికా వాళ్ళు ఇంకా 3 సంవత్సరాలు వస్తున్నారు, దానికంటే ముందు మన ఇండియా రావాలా, మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్. కానీ అటువంటి మంచి వ్యక్తికి ఇది 5వ డాక్టరేట్ ఆయనకి. మళ్ళీ అదేవిధంగా నీతి ఆయోగ్, ఆయన చాలా విజ్ఞాని. ఈ మన దాస్ గారికి ఇప్పుడు నీతి ఆయోగ్లో మెంబర్గా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి నీతి ఆయోగ్లో మెంబర్గా పెట్టడం, అటువంటి వారికి విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ వచ్చిందని యూనివర్సిటీకి అది గొప్ప. ఆయనకంటే కూడా యూనివర్సిటీకి అదొక తలమానికం లాంటిది. అటు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఈ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఆయన ఒక్క పైసా తీసుకోకుండా భోజనాల దగ్గర నుంచి కన్వెన్షన్ సెంటర్ ఫ్రీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేరే పనున్నా కూడా క్యాన్సిల్ చేసి నా కోసంగా ఈరోజు వచ్చి మా అందరూ కూడా సంతోషపరిచారు. అదే తమ్ముడు బేదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ వచ్చారు, ఇంకా చాలామంది అందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం, పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చి మమ్మల్ని కూడా అందరూ ప్రోత్సహించినందుకు, ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తల్లిదండ్రుల పేరు మీద 2 గోల్డ్ మెడల్స్, ఒకటి కామర్సు, ఒకటి మెరైన్ బయాలజీ మీద కూడా ఆల్రెడీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ కావాలని చెప్పి మన వైస్ ఛాన్సలర్ గారు రిక్వెస్ట్ చేసిన దాని తర్వాత 1 కోటి రూపాయలతో ఎంపీ నిధుల్లో నుంచి కానీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఒక భవనాన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మన యూనివర్సిటీని మన విద్యార్థులకి అన్ని విధాలు ఉపయోగపడి మన జిల్లా వాసులకి దాన్ని అందరూ తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం, సహాయ సహకారాలు అందించిన బాధ్యత మన అందరి మీద ఉంది.